సుప్రీం ధర్మాసనం దిశొబ్బ బెంచి ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, తిరుపతి లడ్డూ ప్రసాదంలో అడల్ట్రేషన్ కల్తీ జరిగిందా లేదా గీలో అని తేల్చడం కోసం దీనికి సిబిఐ సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిబిఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ సూద్ నాయకత్వంలో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందినటువంటి ఇద్దరు అధికారులతో పాటు ఫుడ్ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక అధికారి, మొత్తం 5 అధికారులతో ఈ కమిటీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. దీనికి కారణం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, కోట్లాది మంది భక్తుల అంశం కావున ఇది చేస్తున్నామని చెప్పడంతో పాటు దీనికి ఏదైతే సిట్టు ఇప్పుడు ఏర్పాటైనటువంటి సిట్టు కూడా ఆ సిట్టు విషయంలో కూడా ఆ సిట్టులో ఉన్నతంగానే ఉంది, ఆ సిట్టుకి కొంత యాడ్ చేస్తున్నాము అనే విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సరే, దీంట్లో వారు చెప్పినటువంటి అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఫైనల్గా 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి చాలా ఆశ్చర్యంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటేనండి, సత్యమేవ జయితే అని మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పింది. ఈరోజు సత్యమేవ జయితే అనేటువంటి ప్రశ్న లేవనెత్తనట్టు మానేసింది. అసలు సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక తీర్పుని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు దాన్ని అన్వయించుకుంటూ ఉన్నారు. మొన్న వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి వేసినటువంటి పిటిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు అనేటువంటి ప్రశ్న ఎక్కడైతే ఉత్పన్నమైందో, ఆ ఉత్పన్నమైనటువంటి అంశాన్ని వాళ్ళు అడిగారు ఎందుకు మాట్లాడారని. ఈ అంశాన్ని తీసుకొని అసలు పూర్తిగా ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు అనే విధంగా దాన్ని రుద్దేందుకు ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకని వాళ్ళు సత్యమేవ జయితే అన్నారు. ఈరోజు సిట్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. ఈ విషయాన్ని చాలా సీరియస్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అంశం అని చెప్పని దీనికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ సుప్రీం ధర్మాసనం చెప్పింది. ఇప్పుడు ఎవరికి కావాల్సిన విధంగా అంటే, ఒక తీర్పు ఉంటే తీర్పు యొక్క సారాంశాన్ని వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతున్నారు, వీళ్ళకి అనుగుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఒక్క సింగిల్ లాజిక్ పాయింట్ అండి. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి టెండర్స్ పిలిచి ఏఆర్ టెండర్ను ఫైనల్ చేశారు. దీంట్లో వాళ్ళు కల్తీ నెయ్యి పంపించారని చెప్పిన ఎవరి మీద ఆరోపణ వచ్చింది, ఎవరి మీద దీని మీద ఎలిగేషన్ వచ్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఎవరి మీద ఇచ్చింది? వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం సైతం దీన్ని విచారణ చేయాల్సింది, చాలా తీవ్రమైనటువంటి అభియోగం దీని మీద అని చెప్పని సిట్టు వేసింది. అంటే ఎవరి మీద వేసింది సిట్టు ఎవరి మీద వేసిందండి? వైసీపీ ప్రభుత్వం లేదా అప్పుడున్నటువంటి టీటీడీ పాలక మండలి ఈఓ మీద వేసింది. మరి వాళ్ళు ఇది మాకు చాలా అద్భుతమైన విషయం, చాలా అమోఘమైన విషయం, ఇది ప్రభుత్వాన్ని తిట్టారు, ప్రభుత్వాన్ని విమర్శించారు, ప్రభుత్వాన్ని తప్పుపట్టారని మాట్లాడతారేంటి? అసలు వేసింది సిట్టు ఎవరి కోసం? మీరు ఏం చేశారు అని తేల్చడానికి ఆ సిట్టు వేసింది. వీళ్ళేమంటారు, సిట్టు వేశారు, ఆ సిట్టు ప్రభుత్వాన్ని తిట్టారు, ప్రభుత్వాన్ని విమర్శించారు అంటున్నారు. అంటే సత్యమేవ జయితే దానికి ముందు పెట్టాలి. అసత్యమేవ జయితే అసత్యం బలగటం, అసత్యం మాట్లాడటం, అసత్యమైనటువంటి అంశాలను లేవనెత్తడం, అసత్యమైనటువంటి కథనాలను ప్రసారం చేయటం, అసత్యమైనటువంటి విషయాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయటం, జరుగుతున్నది ఒకటైతే మరొకటి జరిగినట్లుగా విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేయటం, అసలు జరుగుతున్నటువంటి అంశాలను పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరించటం, జరుగుతున్నటువంటి అంశాలని జరుగుతున్నటువంటి అంశాలను అసత్యమైనటువంటి మార్గంలో మాట్లాడించే విధంగా ప్రయత్నం చేయటం, ఇది ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశంగా పరిగణించాలి. ప్రజలు దీంట్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం చెప్పింది, వాళ్ళు తప్పు చేశారు అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు. ఆ తప్పు జరిగినటువంటి అంశం పైన సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు? వాళ్ళు వెళ్ళారు. ప్రభుత్వం దాని మీద కౌంటర్ వేసింది. మీరు ఇది చాలా తీవ్రమైనటువంటి అంశమే అని చెప్పని వాళ్ళు ఏం చేశారు? సిబిఐతో కూడిన సిట్ వేశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తప్పు అని చెప్పిన వాళ్ళు వెళ్ళారు.
వాళ్ళు ఏం సిబిఐ ఎంక్వైరీ వేయండి అని వెళ్ళలేదు, వాళ్ళు ఏం సిట్ ఎంక్వైరీ వేయండి అని వెళ్ళలేదు. ఇంకా ఏం చేశారు, ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేశారు, తన మీద విజిలెన్స్ విచారణ ఆపండి, విజిలెన్స్ విచారించి నన్ను తప్పించండి, నన్ను నన్ను వాళ్ళ దగ్గర పిలవకుండా ఆపండి అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అసలు ఎంతటి అసత్యమైనటువంటి అంశాలు బయటికి తీస్తున్నారంటే సత్యాన్ని దూరం చేస్తున్నారు. సత్యమేవ జయితే అనేటువంటి పదాన్ని వాడుతూ పక్కన అసత్యం అనేటువంటి దాన్ని సైలెన్స్లో పెట్టి దాన్ని కొడతా ఉన్నారు. ఇది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నటువంటి అంశం. ప్రజలు దీంట్లో క్లారిటీగా ఉన్నారు, ఉండాలి. ఏంటి ఇప్పుడు ఎంక్వైరీ దేని మీద జరుగుతుంది? గత ప్రభుత్వం లడ్డూలో అడల్ట్రేషన్ చేసిన పాల్పడ్డారు అనేటువంటి అంశం మీద, ఆ టెండర్ ప్రక్రియలో జరిగినటువంటి అంశాలు తప్పుగా ఉన్నాయి అనేటువంటి అంశం మీద దీని మీద విచారణ జరుగుతుంది. దీనికి మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఈ ఎగ్జాంపుల్ సారాంశం ఏంటి అని అంటే, ఒక్కసారి నువ్వు జూమ్ చేయగలిగితే చెయ్యమ్మా. నేను ఇక్కడ చూపించినటువంటిది ఇది 25/11/2023న టెండర్కి సంబంధించినటువంటి అంశం. 25/11/2023 25/11/2023న ఏది వీళ్ళు గతంలో పిలిచినటువంటి టెండర్ అంటే నవంబర్ 2023 25వ తారీఖున అప్పుడు ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మేము 5 లక్షల టన్నులు మేము సప్లై చేయలేమని చెప్పి వాళ్ళు నాట్ విల్లింగ్ అని చెప్పని పెట్టారు. వాళ్ళు మేము సప్లై చేయలేమన్నారు. ఎప్పుడు 25/11/2023 ఎంత రేటుకి? 408 రూపాయల రేటుకి, 408 రూపీస్ రేటుకి మేము సప్లై చేయలేము అని చెప్పి నాట్ విల్లింగ్ అని చెప్పని ఏఆర్ డైరీ వాళ్ళు ఇచ్చారు. ఇదండి 408 రూపాయలకి మేము ఇవ్వలేము, 408 రూపీస్కి మేము ఇవ్వలేము అని 25/11/2023న చెప్పినటువంటి ఏఆర్ డైరీ వాళ్ళు కరెక్ట్గా 7 నెలలు వచ్చేటప్పటికి ఎంతకు సప్లై చేశారండి? 319 రూపాయలు, 320 రూపాయలు అంటే 319 రూపాయలు 23 పైసలు. అంటే 408 రూపాయలకు మేము సప్లై చేయలేము అని చెప్పినటువంటి ఏఆర్ డైరీ 7 నెలల కాలంలో వాళ్ళు 320 రూపాయలకు మేము సప్లై చేయగలుగుతామని చెప్పని 10 లక్షల టన్నులు సప్లై చేయగలుగుతామని చెప్పని ఆర్డర్ పొందారండి. ఆర్డర్ పొందారు. ఎట్లా పొందుతారండి? చాలా నువ్వు 408 రూపాయలకి నేను డెలివరీ చేయలేను, నా వల్ల కాదని నాట్ విల్లింగ్ అని చెప్పి నువ్వు లెటర్ ఇచ్చావు, కన్సర్న్ చేసావు, వాళ్ళకి ఇచ్చేసావు. ఎవరికి? తిరుపతి వాళ్ళకి. మేము చేయలేమండి, మేము సప్లై చేయలేమని. మరి అలాంటి వాళ్ళు 320 రూపాయలకి సప్లై చేశారు. ఎంత తేడా? 88 రూపాయలు తేడా. 88 రూపీస్ వ్యత్యాసంతో ఒక లీటర్కి 88 రూపాయల వ్యత్యాసంతో 10 లక్షల టన్నులు సప్లై చేయడానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు? ఏం జరిగింది ఇక్కడ? మతలబు ఏం జరిగింది ఇక్కడ? కుట్ర ఎంత క్విట్ ప్రోకోలు జరిగినాయి? ఎంతటి డబ్బులు మీ చేతులు మారినాయి? ఎవరెవరు దీంట్లో వాటాదారులు, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, ఎవరెవరు ఎంతెంత తిని దీనికి ఈ ఆర్డర్కి మీరు అనుమతి ఇచ్చారు? ఎక్కడే దొరికిపోయారు. సిబిఐ రేపు సిట్టు ఈ ఒక్క పేపర్ చాలు, సిబిఐకి. సిబిఐ సిట్కి ఇది ఒక్క పేపర్ చాలు. ఇంకొకటి కూడా ఇద్దాం, ఇంకొక రిపోర్ట్ కూడా ఇస్తా. ఆ రిపోర్ట్ ఏంటి అంటే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు వాజ్ అప్రూవ్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిటిడి డేటెడ్ 15/5/2024. 15/5/2024న ఈఓ దానికి అప్రూవల్ ఇస్తారు. ఏది? ఏఆర్ డైరీకి. ఎంతకి? 320 రూపాయలకి. దీన్ని టిటిడి బోర్డు ఎప్పుడు అప్రూవల్ చేసింది? 11/3/2024 అప్రూవల్ చేసింది. నాయనా అమ్మా, అసలు ఎలా చేస్తారండి అది? పర్చేజ్ కమిటీ వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత దాన్ని ఈఓ, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఫైనల్ అథారిటీ అయిన తర్వాత అప్పుడు దాన్ని బోర్డు ముందు పెట్టాలి. బోర్డు దానికి అంగీకరించాలి కదా. కానీ ఇక్కడ బోర్డు టిటిడి బోర్డు 11/3 అంటే మార్చి 11వ తారీఖున దీనికి
వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఇతను ఏప్రిల్ 15వ తేదీన ఈయన దాన్ని ఈఓ దాన్ని ఓకే చేశాడు. ముందు ఇవ్వాల్సిందే ఉన్న ఈఓ తర్వాత అప్రూవల్ చేసింది బోర్డు. కానీ ఇక్కడ బోర్డు ముందు అప్రూవల్ చేసి తర్వాత ఈఓ దాన్ని ఫైనల్ చేశాడు. ఇది ఒక మాయ. ఇందుట్లో మనం పైన చూస్తే పేపర్లో కనిపిస్తా ఉంది. పైన చూస్తే L2 టెండర్, అదిగో L2. అసలు L2 టెండర్కి L2 వచ్చిన దానికి ఎలా ఇస్తారు? 31 కోట్లు. ఎలా ఇస్తారు? L1 వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా. L2 వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఎంత చేతులు మారినాయి, ఎంత డబ్బులు మారినాయి అనేది కూడా తేలాల్సినటువంటి అంశం. ఇందుట్లో చాలా స్పష్టంగా ఇందాక మనం చెప్పాం కదా, ఇక్కడ మరి L2 వచ్చినటువంటి దానికి టీటీడీ పర్చేజ్ కమిటీ ఫైనల్ చేసి ఈఓ ఫైనల్ చేసిన బోర్డు ఫైనల్ చేయాల్సిన దాన్ని ముందుగా వీళ్ళు ఫైనల్ చేశారు. ఆ లెటర్ ఆగండి. అది L1 రేటు 408 రూపీస్. L1 వచ్చినటువంటి కంపెనీ ఎవరయ్యా అంటే వాళ్ళు అక్కడ వైష్ణవి అనే వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి 408 రూపాయలకి డెలివరీ చేయడానికి మీకు అవకాశం ఉందా అని చెప్పి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సెకండ్ డే 25/11/2023 నాట్ విల్లింగ్. అంటే వాళ్ళు 11వ నెల 25వ తారీఖున 2023 సంవత్సరం మేము 408 రూపాయలకి ఇవ్వలేము అని చెప్పినటువంటి ఏఆర్ డైరీ కరెక్ట్ గా మరలా 11వ నెలలో 320 రూపాయలకి ఇచ్చేసారు. 320 రూపాయలు అంటే 88 రూపాయల వ్యత్యాసంతో ఎలా ఇచ్చేశారు? అంతా మాయా 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 కుట్ర మోసం. ఇదేనండి సత్యమేవ జయితే అని చెప్పమంటే ఈ 2 పేపర్లు తీసుకొని సత్యమేవ జయితే గురించి మాట్లాడదాం. అసత్యమేవ జయితే అని చెప్పని మాట్లాడాలి అని అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి మేమున్నప్పుడు మేము డెలివరీ కాలేదు, మాకు సంబంధం లేదు. సుబ్బారెడ్డి గారు ఏమంటారు? మేము డెలివరీ చేయలేదు, మేము ఫైనల్ చేయలేదు. మేము ఉన్నప్పుడు అసలు ఏ డైరీకి ఇవ్వలేదు అంటున్నారండి. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఇవ్వలేదండి. బోమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. బోమన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఫైనల్ చేశారు. ఎప్పుడు ఫైనల్ చేశారని కూడా మనం చెప్పాము. 11/3/2023 లాస్ట్ బోర్డు మీటింగ్ లో దీన్ని వాళ్ళు ఓకే చేశారు. తర్వాత 12వ తారీఖున ఆయన బోమన కరుణాకర్ రెడ్డి గారు సంతకం పెట్టారు. తర్వాత ఈఓ గారు దాన్ని 15/5న దాన్ని అప్రూవ్ చేశారు. 15/5న ఎవరున్నారు? ఈఓ ఉన్నారు. బోర్డు లేదు అప్పుడు. ఆయన ఇచ్చేసాడు. ఎంత కక్కుర్తిపడి ఇచ్చాడు? ఎవరెంత తీసుకున్నారు దీంట్లో, ఎవరెంత మెక్కారు, ఎవరెంత బొక్కారు అనేది ఇప్పుడు సిబిఐ సిట్ తేల్చేసింది. సింపుల్. ఇలాంటివి తప్పిదాలు దీంట్లో వందల్లో ఉన్నాయి. వాళ్ళు ఏమంటారండి? ఇప్పుడు చాలా గొప్ప అంశం ఏంటంటే అసలు మా ప్రభుత్వ హయాంలో ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి సప్లై చేయలేదు. వామ్మ, అసలు ఎంతటి అరాచకాన్ని, ఎంతటి అవాస్తవాలని, ఎంత అసత్యాలని, ఎంత ప్రజల మీద రుద్దేయాలని చెప్పని చూస్తున్నారంటే అసలు నీచం అండి ఇది. నీచం అంటే నీచం. ఇప్పుడు సింపుల్. ఎప్పుడు డెలివరీ అయిందంటే అండి ఇది జూన్ 12వ తారీఖున ఈ వచ్చినాయి ట్యాంకర్స్. అంటే అప్పుడు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయటం జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం ఆ రోజు వచ్చినాయి. అంటే ఆ రోజు ఎవరు ఈ లారీలని టెండర్లు ఫైనల్ చేసి పెట్టారండి? గత ప్రభుత్వం ఫైనల్ చేసి, బోర్డు ఫైనల్ చేసి, ఈఓ ఫైనల్ చేసి, దీన్ని అప్రూవల్ చేసి మాకు డెలివరీ ఇవ్వండి అని ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు వెళ్ళే రోజున, కొత్త ప్రభుత్వం ఏర్పడే రోజున వీటిని తీసుకొచ్చారు. అంటే ఏంటి? వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు, కొత్త కమిటీ, కొత్త బోర్డు, కొత్త వచ్చేలోపు ఇవన్నీ కూడా ఏది అడల్ట్రేషన్ జరిగినటువంటి పదార్థాలతో జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేసి జనం మొత్తం మీద ఇటు వదిలేయండి అనే విధంగా ఒక కుట్రకి పాల్పడ్డారు. ఏది దొరికిన వాటిలో దొరకక ముందున్నాయి కొన్ని, 5 దొరికినాయి, 5 ఎట్లా దొరుకుతాయి. వీటిల్లో ఇది మరి ఆ కుట్రకు కూడా వీళ్ళు పాల్పడ్డారు. అంటే 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇది చూడరు కదా అతను. అందుకనే చాలా తెలివిగా సుబ్బారెడ్డి గారు మా హయాంలో మేము సప్లై చేయలేదు. ఎవరు? బోమన కరుణాకర్ రెడ్డి గారు సంతకం పెట్టారు, ఈఓ సంతకం పెట్టారు, డెలివరీ చేశారు. ఎప్పుడు చేశారు? కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు మీరు డెలివరీ చేయాలని చూశారు. ఎందుకు చేశారు? మరి 408 రూపాయలకు ఇవ్వలేనటువంటి వాళ్ళు 320 రూపాయలకి ఎలా ఇచ్చారు? 88 రూపాయలకి ఏం కుమ్మక్కయ్యారు? ఎంత కుట్ర జరిగింది?
నీచం అండి, నీచం, నీచాతి నీచమైనటువంటి అంశాలు ఏంటంటే ఇవన్నీ దాపెట్టి వాస్తవాలు ఎలా వ్యాపారం చేసి తప్ప అంటే మనం వాస్తవాలు దేవదేవుడి సన్నిధిలో ఉన్న విషయం మర్చిపోయారు. వాస్తవాలన్నీ దాపెట్టారు. అసలు ఏఆర్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ కథ ఏంటి, ఇదొక మళ్ళీ అదొక దుర్మార్గం. వాళ్ళ కెపాసిటీ ఏంటంటే ఏఆర్ డైరీ వాళ్ళది, ఏఆర్ డైరీ వాళ్ళకి వాళ్ళకున్న కెపాసిటీ, వాళ్ళు వాళ్ళ సామర్థ్యం నెలకి 16 టన్నులు, అవునండి. 6 నెలలకి 96 టన్నులు వాళ్ళు దాన్ని ఇవ్వగలుగుతారు. అయితే వాళ్ళు 6 నెలలకి వాళ్ళు 1000 టన్నులు ఇచ్చేలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. 100 టన్నులు సప్లై చేసే కెపాసిటీ ప్రొడక్షన్ వచ్చేటువంటి వాళ్ళు 1000 టన్నులు ఎలా డెలివరీ చేస్తారండి? ఎలా చేస్తారండి? 100 టన్నులు 6 నెలలకు వాళ్ళకి ప్రొడక్షన్ వస్తే వాళ్ళు 1000 టన్నులు సప్లై చేస్తామని చెప్పి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, ఎలా చేయగలుగుతారు? సరే 100 టన్నులు వచ్చేటువంటి వాళ్ళు 200 టన్నులకు ఒప్పుకుంటే సరే ఇంకొంచెం ప్రొడక్షన్ పెంచి కష్టపడి చేశారు అనుకోవచ్చు. అంటే 10% ప్రొడక్షన్ ఉన్నటువంటి వాళ్ళు 100% మేము డెలివరీ ఇవ్వగలుగుతాం ఎలా చెప్తారండి? ఏం చెప్తారండి? దానికి ఇలా ఒప్పుకున్నారండి. అసలు ఏఆర్ డైరీ వాళ్ళకి, వాళ్ళ టీంకి, సామర్థ్యం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీంకి ఫోన్ కాంటాక్ట్స్ ఎవరెవరు జరిగింది తీస్తారండి. సిబిఐ సిట్ చీల్చి చండాడేసేస్తారు. ఏం లేదు, ఏఆర్ డైరీలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరితో కలిశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో వాళ్ళు సంప్రదింపులు జరిపారు, ఎవరెవరిని వాళ్ళు కలిశారు అనేటువంటిది కూడా తెలిపోతుంది. ఇప్పుడే నేను ఒక అంశం తెలియజేస్తాను. ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఈఓ ధర్మారెడ్డిని తిరుమల కొండ పైన ఆయన కార్యాలయంలో కలిశారా లేదా? ఫస్ట్ పాయింట్. ఎప్పుడు? ఈ ఆర్డర్కు ముందు వారికి సంబంధించినటువంటి మనిషి కలిశారా లేదా? సింపుల్. ఆ కలిసి వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళ మధ్య జరిగినటువంటి డీల్ ఏంటి, డీల్ జరిగిందా లేదా తెలిసేయండి. వాళ్ళు వచ్చారా లేదా? సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా ఆయన దగ్గర, తీయమనండి తెలిసిపోయిద్ది. దీనికి సిబిఐ సిట్టు ఇప్పుడు మామూలుగా కీర్తనలు వాడేస్తారనమాట. కీర్తనలే, మామూలు కీర్తనలు కాదు అవి. ఆ కీర్తనలో రాబోతున్నాయి. వీటికి సంబంధించింది సింపుల్, మనం చెప్పింది ఇందుట్లో ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా, ఏఆర్ డైరీ విషయంలో టీటీడీ టెక్నికల్ కమిటీ ఒక నిర్ధారణకు వచ్చింది. దిండిగల్లో ఏఆర్ డైరీ నుంచి జూన్ 4న బయలుదేరినటువంటి జూన్ 12న తిరుమలకి చేరుకునే నెయ్యి ట్యాంకర్లు, అంటే 4వ తారీఖు దిండిగల్లో బయలుదేరినటువంటి నెయ్యి ట్యాంకర్లు 12వ తారీఖున, అంటే 8 రోజులు ఎందుకు, 500 కిలోమీటర్ల వ్యత్యాసానికి 8 రోజులు ఎందుకు పట్టింది? జనరల్గా సరే 2 రోజులు పడుతుంది. సరే చిన్నగా వస్తే 250 కిలోమీటర్, 250 చాలా చిన్నగా వచ్చినా కానీ ఒక రోజులో 500 కిలోమీటర్స్ జర్నీ అనేది ఒక రోజులో చేస్తాం. కానీ 8 రోజులు ఎందుకు పట్టింది? ఎక్కడ ఆగారు, ఎక్కడికి వెళ్ళినాయి, ఏ ప్లాంట్లకు వెళ్ళినాయి ఈ ట్యాంకర్లు, ఏ ప్లాంట్లకు వెళ్ళి తీసుకొచ్చారు, ఎవరెవరి దగ్గర ఈ ప్లాంట్స్ లో ఇదైనవి, అసలు ఎక్కడైతే యానిమల్ సంబంధించిన నెయ్యి తయారు చేసే దగ్గరికి వెళ్ళి అసలు ఈ ట్యాంకర్లో అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అంశం. సరే ఏదన్నా కానీ ఇది అరాచకాన్ని అయితే అతి త్వరగా తేల్చాలని చెప్పని సిబిఐ సిట్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరైతే నిజంగా తప్పు జరుగుంటే మాత్రం పబ్లిక్గా తిరుమల అలిపిరి మెట్ల దగ్గర వీళ్ళని ఉరి తీసి అక్కడ విగ్రహాలను పెడితే, ఆ ఉరి చేసే విగ్రహాలను డిజైన్ చేసి పెడితే భవిష్యత్తులో జనం చూసేవాళ్ళకి తప్పు చేస్తే కొండ మీద ఇలాంటి శిక్ష ఉంటుంది అనే విధంగా వాళ్ళకి ఆ శిక్షలు ఉండాలి, అటువంటి శిక్షలు ఉండాలి. అంతేగాని ఏదో సామాన్యంగా సాదాసీదాగా వదిలేస్తే ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసత్యాలను ప్రచారం చేయడం కోసం చాలామంది కష్టపడుతున్నారు. చాలామంది అసలు 1-4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారండి? ప్రజలు మనం దీంట్లో సింపుల్, ఆయన 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు మొత్తం కూడా 2, అందులో ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, రెండోది రికార్డ్ చేసి పంపించారు. ఆ రికార్డ్ చేసి పంపించిన తర్వాత అదేదో కొంచెం వాళ్ళు ఎడిట్ చేయడంలో తేడా వచ్చేటప్పటికి అది ఎప్పుడైనా మళ్ళీ కూడా అది కూడా లేదు. 2 ప్రెస్ కాన్ఫరెన్స్లో పేరుకు ఒకటే జరిగింది, రెండోది రికార్డ్ చేసి పంపించారు. మరి ఈ 5 years, లాస్ట్ 5 years లో, మరి ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో 5. ఏంటి మరి, ఏంటి వ్యత్యాసం ఏంటి? మరి అప్పుడు ముఖ్యమంత్రే కదా, మరి మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారనంటే
వాళ్ళ పార్టీకే ఇది ఈ అంశం విషయంలో ఇప్పుడు 2 సార్లు మాట్లాడినట్టున్నారు. అవునండి. 2 సార్లు 3 సార్లు ఈ అంశం విషయంలోనే మాట్లాడారు. ఇది ప్రజలు గనక ఇది గనక జరిగినట్లుగా గనక తేలితే 100% జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోబోతుంది. నెంబర్ 1. ఇక్కడ సిబిఐ సిట్టు తేల్చేటువంటి అంశంలో సింగిల్ పాయింట్ 408 రూపాయలకి ఇవ్వలేనన్నటువంటి ఏఆర్ డైరీ నెయ్యి వారు 320 రూపాయలకి ఎలా ఇవ్వగలిగారు? నెంబర్ 2. నెంబర్ 3, అసలు ఒక నెయ్యి తయారు చేసి ఇవ్వాలి అని అంటే మినిమం 600 రూపాయలు 500 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 320 రూపాయలకి 500 కిలోమీటర్ల అవతల నుంచి వాళ్ళు ఎలా డెలివరీ చేసి ఎలా సప్లై ఇవ్వగలుగుతారు? తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళు, తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు, చిత్తూరు డైరీ వాళ్ళు 550 రూపాయలు 600 రూపాయలకి మాకు ఇవ్వలేదు, గిట్టుబాటు కావట్లేదు, మాకు అది ఎక్స్పెన్స్ ఉండలేదు అంటున్నప్పుడు ఎక్కడో 500 కిలోమీటర్లో ఉన్నటువంటి 10 ట్యాంకర్లు 8 రోజులు 12 రోజుల పాటు ప్రయాణం చేసి వచ్చి ఇచ్చి వెళ్ళి అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎవరు అప్రూవల్స్ ఇవ్వాల్సినటువంటి ముందు పర్చేస్ కమిటీ ఫైనల్ చేసి ఈఓ ఫైనల్ చేసి తర్వాత బోర్డు ఫైనల్ చేయాల్సిందని ఇక్కడ బోర్డు అంగీకరించిన 3 నెలల తర్వాత ఈఓ అప్రూవల్ ఇస్తాడు. ఏం జరుగుతుంది, ఏం జరిగింది? ఇవన్నీ చాలా సింపుల్ అండి, తేల్చడం పెద్ద పని కూడా కాదు. ఒక 1 వీక్లో తీసి అవతలేయచ్చు, అసలు పెద్దగా అవసరం కూడా లేదు దీనికి.